దాన్ని మనం ఏం చేయాలంటే ముందుగా 2 నుంచి 3 సార్లు చదవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటండి, 2 నుంచి 3 సార్లు దాన్ని క్షుణ్ణంగా బాగా మనసు పెట్టి చదవాలి. రెండో విషయం, చదివిన దాన్ని మన సొంత మాటల్లో చెప్పాలి, బైబిల్ చూడకుండా. అర్థమవుతుందా? ఇప్పుడు ఏదో విషయం మనం చదివేమో అంతా 2-3 సార్లు చదవాలని చెప్తున్నాను. బాగా అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. బట్టి పట్టిన అవసరం లేదు, కానీ గుర్తుండాలి. దాన్ని చూడకుండా చెప్పాలి. అక్కడ ఉన్నదాన్ని అప్పచెప్పాల్సిన అవసరం లేదు, కానీ మన సొంత మాటల్లో మన వాడుక భాషలో మనం ఎలా మాట్లాడుకుంటున్నాము. చక్కగా పలానా ఊళ్ళో ఉండేవాడు, ఒకరు చేసుకుంటూ ఊరికి వచ్చినాడు. చాలా మంది ఇంటికి వచ్చేసారు చక్కగా మనకు అర్థమయ్యే భాషలో దేశప్రభు గురించి వాటి గురించి తెలియదు ఒక స్టోరీ రూపంలో వాక్యాన్ని ఏ విధంగా చెప్పాలి కదా మనం ప్రాక్టీస్ చేస్తాం. సో చదివి ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ పాయింట్ చదవాలి. ఎన్నిసార్లు? అట్లీస్ట్ 2 to 3 times. సెకండ్ పాయింట్ ఏంటి, మన సొంత మాటల్లో స్టోరీని చెప్పాలి, ఒక కథ రూపంలో కథలాగా చెప్పాలి. ఓకే. మూడో పాయింట్ ఏంటంటే ప్రశ్నలు అడగాలి. ఏంటి ప్రశ్నలు అంటే, ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం దేవుడు గురించి లేకపోతే యేసుప్రభు గురించి ఏం చెప్తుంది? ఏంటండి, దేవుడు గురించి లేదా యేసుప్రభు గురించి వాక్యం ఏం చెప్తుంది? ఫస్ట్ ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే, ఈ వాక్యంలో ఎవరెవరు ఉన్నారు? మనుషుల గురించి మనం ఏం నేర్చుకుంటున్నాం? మనుషుల గురించి వాక్యం ఏం చెప్తుంది? మొదటి ప్రశ్న దేవుడి గురించి, రెండో ప్రశ్న మనుషుల గురించి ఏం చెప్తుంది, మూడో ప్రశ్న దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? ఏంటది? దేవుని యొక్క ప్రణాళిక. 3 ప్రశ్నలు చెప్పాను. ఏంటంటే చెప్పండి. దేవుని గురించి, మనుషుల గురించి. మీరు నాకు వినట్లేదు కొంతమంది. 1 నుంచి 2 సార్లు బైబిల్ చదవాలి. మొదటి ప్రశ్న ఏంటి, ఈ వాక్యం దేవుని గురించి ఏం చెప్తుంది? రెండో ప్రశ్న మనుషుల గురించి. మూడో ప్రశ్న దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? ఈ 3 ప్రశ్నలు అడగాలి. ఓకేనా? నెక్స్ట్ 4వ పాయింట్ ఏంటంటే, నేనేం చేయాలి? వాక్యం విన్నాము, చదివాము, సొంత మాటలో చూసాము, తర్వాత ఏంటో ఒక వ్యక్తిగత నిర్ణయం తీసుకోవాలి. నేనేం చేయాలి? ఈ వాక్యం నుంచి నేనేం చేయాలి? ఏం చేయమని వాక్యం నన్ను అడుగుతుంది, ఏం చేయమని దేవుడు నాకు చెప్తున్నాడు. ఒక వ్యక్తిగత తీర్మానం తీసుకోవాలి. ఓకే. లాస్ట్ థింగ్, ఈ విషయాన్ని నేను బయటకు వెళ్ళి ఎవరికి చెప్పాలి? ఈరోజు ఒకే స్టోరీ చదివాను, నేర్చుకున్నాను, దేవుడు నాతో ఏం మాట్లాడాడంటే, నా వ్యక్తిగత నిర్ణయం ఏంటంటే, ఈ రోజు నుంచి నేను ఎవరి దగ్గర కూడా వడ్డీ తీసుకోను. ఇది నా వ్యక్తిగత నిర్ణయం. ఏంటంటే, ఈ రోజు నుంచి నేను ఎవరి దగ్గర వడ్డీ తీసుకోను. నేను ఈ విషయాన్ని ఎవరి ముందు వెళ్ళి పంచుకోవాలి. ఏం పంచుకోవాలి? ఇలా చక్కగా బతుకు ఉండేవాడు, ఇలా జరిగింది అంటే యేసుప్రభు చూసినప్పుడు యేసుప్రభు ఏం అనలేదు, కానీ అతనే ఏం చెప్పాడు, నేను ఇలా చేస్తాను చెప్పాడు. సో ఆ స్టోరీ చదివినప్పుడు నా మనసులో కూడా ఒక కార్యం జరిగింది. అంటే నేను నిర్మాణం తీసుకున్నాను, ఈ రోజు నుంచి అవన్నీ అప్పిస్తే ఇస్తాను, కానీ ఎవరి దగ్గర బట్టి మాత్రం నేను తీసుకోను. దేవుడు నాతో మాట్లాడాలి. ఈ విషయాన్ని తీసుకుని ఎవరో ఒకరు చెప్పాలి. నేను ఎవరికి చెప్తే బాగుంటుంది ఈ విషయాన్ని? ఎవరికి చెప్తే వాళ్ళ లైఫ్లో ఒక కార్యం జరిగింది అనేది ఆలోచించుకోవాలి. ఎవరు పడితే చెప్పేది కాదు. ఈ స్టోరీ ఎవరి జీవితానికి కనెక్ట్ అవుతుంది. ఎవరి జీవితానికి చెప్తే ఇది కనెక్ట్ అయ్యి వాళ్ళ జీవితంలో దేవుడు పనిచేస్తారు అనే వాళ్ళని నా సర్కిల్లో ఉన్న వాళ్ళని ఆలోచించుకొని ఎవరో ఒకరికి స్టోరీని నేను షేర్ చేస్తాను. ఎవరో అవే నేను మహిమ చెప్తానా, స్వరూపం చెప్తానా, స్వాతి చెప్తానా, లేకపోతే నా హస్బెండ్కి చెప్తానా, లేకపోతే నా ఆడపడుచుకి చెప్తానా, ఎవరో ఒకరి పేరు నేను చెప్పాలి. అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి మొత్తం సైకిల్ రిపీట్ చేస్తాను. మనం ఒక ప్యాసేజ్ని, బైబిల్ ప్యాసేజ్ని తీసుకుంటాం, ఒక వాక్యాన్ని లేకపోతే ఒక పారాగ్రాఫ్ని తీసుకుంటాం. ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ పాయింట్ రాయట్లేదు, ఎవరు నాకేం మాత్రం లేదు రాయడానికి. 2 నుంచి 3 సార్లు చదవాలి. రెండో పాయింట్ సొంతంగా చెప్పాలి, చూడకుండా చెప్పాలి. మూడవది, మూడో ప్రశ్నలో 3 పాయింట్లు 3 ప్రశ్నలు ఉన్నాయి. ఏంటంటే అవి దేవుని గురించి వాక్యం ఏం చెప్తుంది, మనుషుల గురించి వాక్యం ఏం చెప్తుంది, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి. 4వ పాయింట్ ఏంటి, నేనేం చేయాలి, నా వ్యక్తిగత తీర్మానం ఏంటి. 5వ పాయింట్ ఏంటి, ఎవరితో పంచుకోవాలి, ఎవరికి దేవుని గురించి ఈ కథ రూపంలో వెళ్ళి సువార్తను నేను చెప్పాలి.
బైబిల్ స్టడీ. ఓకేనా? సో దీన్ని మనం ఒక పాయింట్స్ ప్రాక్టీస్ చేయాలి. మీకు అందరూ పాయింట్స్ వచ్చినా రాలేదా? రాసుకున్న దగ్గర పాయింట్లు ఉంటాయి, విన్నోర్ దగ్గర ఉండవు కదా. ఫస్ట్ పాయింట్ 2-3 సార్లు వాక్యం చదవాలి. రెండో పాయింట్ సొంతంగా వాక్యం చెప్పాలి. మూడో పాయింట్ ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి? 3 ప్రశ్నలు. ఏంటి ఫస్ట్ ప్రశ్న? దేవుడి గురించి, రెండోది మనుషుల గురించి, మూడోది ఓకే. నాలుగో పాయింట్ ఏంటి? నేనేం చేయనంటే తీర్మానం ఏంటి? ఐదో పాయింట్ ఎవరికి పంచుకోవాలి. ఓకేనా? ఈజీగా ఉంది కదా ప్రశ్న. ఇప్పుడు మనం ఏం చేయాలి? నాకు వాక్యాలు చెప్తాను, దీన్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ నుంచి అంటే ఇప్పుడు ఏదైతే వాక్యాన్ని చెప్తున్నానో ఆ వాక్యాన్ని మీరు ఒకసారి గ్రూపులో కూర్చుంటారు, 5-5 కూర్చోండి. ఒకరు గట్టిగా చదవండి, అందరూ వినండి. రెండోసారి ఏం చేస్తారంటే ఎవరు మానాలో చదువుకోండి ఒక 5 నిమిషాలు. ప్రతి ఒక్కరు ఎలా చదవాలంటే పూర్తిగా ధ్యాస అక్కడ పెట్టి ప్రతి పదం సెంటెన్స్ మనకు అర్థం చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఒక స్టోరీ రూపంలో ఈ 5 కనీసం 2 చెప్పండి. మనకు అంత టైం లేదు, 5 చెప్పండి. ఒక 2 గ్రూపులో ఎవరైనా ఒక 2 దాని సొంత మాటల్లో చెప్పండి. చెప్పాక మూడో ప్రశ్న నుంచి ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి. 5 సమాధానం చెప్పాలి. ఏంటి? దేవుడి గురించి ఏం చెప్తుంది, నీకేం అర్థమవుతుంది, దేవుడు మీకు ఎలా అర్థమయ్యాడు, ఆ వాక్యం దేవుడు ఏం చేస్తాడో మీకు కనిపించాడు, ఏం అడుగుతుంటే మీకు కనిపించాడు, ఒక దయాళుగా కనిపించాడా, ప్రేమించేవాడుగా కనిపించాడా, క్షమించేవాడుగా కనిపించాడా, దేవుడు మీకు ఎలా అర్థమయ్యాడు అంటే మీకు పంచుకోవాలి. సో ఇదేంటంటే ప్రసంగం కాదు, ఎవరు ప్రసంగం చేయకూడదు, ఆ వాక్యం నుంచి బయటికి వెళ్ళకూడదు. అదే కాంటెక్స్ట్ లో అదే ప్యాసేజ్ లో ఉండాలి, అక్కడే వాక్యం చదవాలి, దాని గురించే మాట్లాడాలి. సరేనండి? అర్థమైంది? అర్థం కాకపోతే అది పిలవండి. అయితే 5 నేను ముందు చెప్పాను ఏంటంటే ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామో మనం వెళ్ళి నేర్పించుకోతున్నాం. కాబట్టి మనం క్షుణ్ణంగా నేర్చుకుంటే మనం అన్ని చదువుకుంటాం కదా. 5 టైం అయిపోతుంది. ఒక 5 కూర్చోండి.